దోసల్లోకైనా రైస్లోకైనా తక్కువ ఇంగ్రీడియంట్స్తో త్వరగా చేసుకునే ఇన్స్టెంట్ టమాటో పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులో ఎండుమిర్చి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. అందులో తగినంత ఉప్పు, కొంచెం చింతపండు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఒక్కసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వాటర్ ఎగిరిపోయే వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ముందుగా ఫ్రై చేసిన ఎండుమిర్చి అలాగే చల్లారిన టమాటో గుజ్జు వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం కడాయి పెట్టుకుని ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఇందులో ఎండుమిర్చి, మినపప్పు అలాగే దంచిన వెల్లుల్లి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మిక్సీ పట్టిన పేస్ట్ దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం, 2 స్పూన్లు ఆవపిండి అలాగే చిటికుడు మెంతి పొడి వేసుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, టేస్టీ టమాటో పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలో టమాటో పచ్చడి కొంచెం వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అబ్బబ్బబ్బబ్బా అదిరిపోతుంది. ఇంకెందుకు లేటు, ట్రై చేసేయండి. సరే, బాయ్ బాయ్.